హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. మనసును తాకిన స్పర్శ ఇంకా నుదుటి పలక మీద తెలుస్తున్నదేమో. వేళ్లతో తడుముకుంటూ నెమ్మదిగా లేచి కూర్చుంది మయూరి. ఆర్ద్రత నిండిన సిద్ధార్థ స్పర్శ ఊపిరి ఇంకా ఆమె చుట్టూతా నిశ్చలంగా తిరుగుతుందేమో. కొత్తగా అనిపిస్తున్న వింత అనుభూతికి గది మొత్తం కలియ చూస్తే ఎప్పటిలానే ఏ ఒక్కరూ లేని గది. నువ్వు ఒంటరివి అని చెప్తూ ఉన్నా ఏదో చెలిమి తనని అంటి పెట్టుకున్నట్టే ఒక బరువైన ఫీలింగ్ తో మనసు లోతుల్లో సిద్ధార్థ రూపాన్ని తరచి చూసిన కళ్ళు వర్షిస్తున్నాయి. తిరిగి ఎందుకొచ్చావు నా జీవితంలోకి అంటూ అంతరాల్లో నిలిచిన తన ప్రేమను నిలదీస్తున్న మయూరి సన్నగా వినిపిస్తున్న అడుగుల చప్పుడికి కళ్ళు తుడుచుకుంటూ తల తిప్పి చూస్తే డోర్ స్టెప్ లో షూ నిలుపుతూ కనిపించాడు రుద్ర. ఆ మర్యాద విలువ తనకి మాత్రమే కావడంతో ప్రాక్టీస్ ఛాంబర్లోకి వచ్చినప్పుడు కూడా ఉట్టి కాళ్ళతోనే వచ్చాడు రుద్ర. కయ్యాలాడే కన్నయ్య తన కన్నిటిని చూడకూడదు అనుకుందేమో. గబాల్న రెండు కళ్ళు అదిమి పెట్టి తుడుచుకొని లేస్తూ ఉండగా లోపలికొచ్చిన రుద్ర ఎదురుగా నిలబడితే కళ్ళతో కోపాన్ని కురిపించడానికి విఫలయత్నం చేసి బయటికి పో అంటూ మొహం తిప్పేసుకున్న మయూరిని చూస్తూ తన కోపమే తన శత్రువు అంటూ అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పించింది. అందుకే కోపాన్ని కూడా బ్రెయిన్కి ఎక్కించి మరింత షార్ప్ చేశాను. మా అమ్మ చెప్పిన మాట ఈ అమ్మకి తెలియదేమో. చిన్నవాడిని అని చీత్కరించుకోకుండా మంచి విషయం మాడులో ఫీట్ చేసుకుంటారా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించిన రుద్ర కళ్ళలో చెప్పలేనంత అసహనం. వెక్కిరింపులోనే కేరింగ్ చూపిస్తున్న రుద్ర మాటల్లోని ఆప్యాయత బరువుకి తిట్టడానికి మనసు రాక మయూరి చిరాగ్గా చూస్తూ ఉంటే సాధించేవాడు ముందు నిలబడతాడు. ఇది మీరు చెప్పిన మాట. నిలబట్టమే చేతకానివాడు ఇక ఏం సాధిస్తాడు? ఇది నా ప్రశ్న అంటూ పాయింట్ చేస్తున్న రుద్ర వాడి చూపులు మయూరిని నేరుగా నిలదీస్తూ ఉంటే నిలబడిన ప్రతి ఒక్కరూ సాధించేవాళ్ళు కాదు, పడిపోయిన ప్రతి ఒక్కరూ పతనమయ్యేవాళ్ళు కాదు. మైండ్ యువర్ వర్డ్స్ మిస్టర్ రుద్ర అంటూ రుద్ర అడ్వైస్ కి పరుషంగా ఆన్సర్ చేసింది మయూరి. మీరు పడిపోతే భయపడుతున్నారని నేను చెప్పటం లేదు, నిలబడటానికి భయపడొద్దని గుర్తు చేస్తున్నాను. నాకు మొదటిసారి నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి మీలో గర్జించే ఆడసింహమే కనిపించింది. దాన్ని బొజ్జో పెట్టకండి. ఇంకో విషయం, వ్యక్తిగత విషయాలు వ్యవస్థను దెబ్బతీయకూడదని మీ అభిప్రాయం కదా. మీ వ్యవస్థకు అందులోని ప్రశ్నలకు కావలసిన ఆన్సర్స్ అన్ని టీవీలో వస్తున్నాయి. చూస్తే నా స్ట్రాటజీ అర్థమవుతుంది అంటూ టీవీ ఆన్ చేసిన రుద్ర రిమోట్ మయూరి గారికిచ్చి భయపెట్టి అమ్మోరిలా ఉన్నా చాలా అందంగా ఉన్నారు. పడిపోయే పిరికి వారిలా నేను చూడదలుచుకోలేదు అనేసి పెద్ద పెద్ద అడుగులతో బయటకు వెళ్ళిపోతే ఇది అని చెప్పలేని అభిమానం మనసుని రుద్ర వెనక కట్టేసి లాగుతూ ఉంటే కనిపిస్తున్నంత వరకు కళ్ళల్లో కోపం కుమ్మరిస్తూనే ఉంది మయూరి. రుద్ర వెళ్ళిన తర్వాత నెమ్మదిగా డోర్ స్టెప్ దగ్గరికి వచ్చిన చూసిన మయూరికి నెక్స్ట్ సైడ్ ఉన్న విశ్వక్ రూమ్ వైపు వెళ్తూ కనిపించాడు రుద్ర. విశ్వక్ మీద ఉన్నది గౌరవం, అభిమానం, మరి తన మీద చూపిస్తున్నది ఏంటి అంటూ తొలుస్తున్న ప్రశ్నకి హఫ్ కోర్స్ రుద్ర అందరిలో చూపించడం సంథింగ్ స్పెషల్. గరుకైన మాటలతోనే బలమైన ప్రేమను చూపిస్తాడు, శాసిస్తూనే అన్ని వైపుల నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటాడు అంటూ రుద్ర క్యారెక్టర్ని ఆ మాత్రం అంచనా వేయగలిగిన మయూరి బట్ నా మీద ఎందుకు అంటూ అదే పదే పదే ప్రశ్నించుకున్న మనసుతో ఇది అని చెప్పలేని అలజడి కలుగుతూ ఉంటే టీవీలో అన్వేర్ పేరు వినిపిస్తూ మయూరి ఆలోచనలకు బ్రేక్ వేసి మళ్ళీ లోపలికి తీసుకువెళ్ళింది. మయూరి హెయిర్ ని చిన్న టెస్టింగ్ కవర్లో పెట్టి హైరాకిస్తున్న సిద్ధార్థ్ని ఎవరిది అన్నట్టు కనుబొమ్మలు ముడివేసి పట్టి చూస్తున్న అమ్మలు మొహమంతా అనుమానపు రేఖలు నిండి ఉంటే చిన్న చిరునవ్వుతో నీ అనుమానం సగం నిజమైంది, మిగిలిన సగం నిజం చేసే శక్తి దీనిలోనే ఉంది అంటూ సిద్ధార్థ్ ఇండైరెక్ట్ గా సెలవిస్తూ ఉంటే పేలిపోతున్న కళ్ళతో హెయిర్ ని పరిగెడుతున్న ఆలోచనలతో సిద్ధార్థ్ని మార్చి మార్చి చూస్తూ ఇది మీ గర్ల్ ఫ్రెండ్దా అంటూ భయంకరమైన ఉత్కంఠతతో అడిగింది. అవును అంటే అల్లరి చేయకూడదు, నేను మాట్లాడే వరకు నిజం నీ నోరు దాటకూడదు అంటూ సిద్ధార్థ్ ముందస్తుగానే హెచ్చరిస్తూ ఉంటే ఆవగించేంత అనుమానం పుడితే ఆనపకాయంత ఇన్వెస్టిగేషన్ చేసే ఐరా పాపకి డైరెక్ట్ గా వెపన్ చేతిలో పెట్టి ఫైర్ చేయకూడదు అంటున్న సిద్ధార్థ్ని
మూతి బిగించి సీరియస్ గా చూస్తోంది. రుద్ర వచ్చాడు. చూసావా అంటూ డైరెక్ట్ గా ప్రశ్నిస్తూనే ఇండైరెక్ట్ గా ప్రాబ్లం ఎత్తి చూపితే, చూశాను, పిలిచిన పలకుండా నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ నీలంబరికి బీస్ట్ కి మధ్య ఏదో జరుగుతుంది అంటూ ఐరా నీరసంగా ఎంత బారు సాగదీస్తే, నీలంబరి అన్నందుకు నవ్వుతూ, తనకి డాన్స్ మీద మంచి గ్రిప్ ఉంది. మార్నింగ్ కూడా చూశాను. కాళ్ళకి గజ్జెలున్నాయి. రికమెండ్ చేస్తాను. నేర్చుకుంటావా? అంటూ ఆప్యాయంగా అడిగితే, హలో గురువుగారు, మీకు నాకు మధ్యన కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. వాటిని క్రాస్ చేసి నన్ను లాక్ చేయాలని చూడొద్దు. తిరగమంటే దేశమంతా పడి తిరుగుతా. బట్ గదిలో పడి కథకళి తొక్కమంటే నా వల్ల కాదు. మీకు మరీ అంత సరదాగా ఉంటే మైత్రి నిరికించండి. కొంచెం ఎఫెక్షన్ పెరిగితే నా ప్లానింగ్ ఈజీ అవుతుంది అని చెప్తూనే నవ్వుతున్న సిద్ధార్థ్ మీద కళ్ళతో ఉరిమితే, నిమిషంలో మారిపోయిన తన ఫేస్ ఎక్స్ప్రెషన్ కి ఏమైంది అంటూ విస్మయం చూపారు సిద్ధార్థ్. నా ప్లాన్స్ మొత్తం చెడగొట్టేశారు సార్ మీ ఎంట్రీతో. అసలు ఎవరు రమ్మన్నారు చెప్పకుండా అంటూ తెచ్చి పెట్టుకున్న కోపంతో అల్లరిగా అరుస్తూ ఉంటే, ఐరా, దిస్ ఈజ్ యువర్ డాడ్స్ ప్లాన్ అంటూ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్న సిద్ధార్థ్తో, డాడ్ ప్లాన్ చేస్తే మిమ్మల్ని ఫాలో అవ్వమని ఎవరు చెప్పారు అంటూ తిరకాసు బిగించింది ఐరా. తన కోపానికి నవ్వుతూ, నీ ప్లాన్స్ ఏం డిస్టర్బ్ అయ్యాయి చెప్పు. ఎనీథింగ్ ఫర్ యూ. ఇప్పుడు నీకోసం ఏదైనా చేస్తాను అంటూ గట్టిగా నమ్మబలికారు సిద్ధార్థ్. ఇది మీరు చేసేది కాదు సిద్ధార్థ్, మీ గర్ల్ ఫ్రెండ్ చేసేది. మీరు ఈ రోజు ల్యాండ్ అవ్వకపోతే చక్కగా నా ప్లాన్ లాంచ్ చేసేదాన్ని, మైత్రి మ్యారేజ్ గురించి. ఇప్పుడు ఆ ప్లాన్ పక్కకు పోయి మమ్మీ దగ్గర ఇరుక్కోకుండా ఎలా తప్పించుకోవాలని కొత్త ప్లాన్స్ తో కొట్టుకుంటున్నాను. దొరికిపోతానని టెన్షన్ గా ఉంది. మమ్మీ ఫీల్ అవడం నాకు ఇష్టం లేదు ప్రొఫెసర్ అంటూ చెప్పింది బాధతో బుంగమూతి పెట్టి. అర్థం చేసుకునే శక్తి మీ మమ్మీకుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఆ ఒక్కటి తప్ప అన్నీ మీ మమ్మీకి తెలుసు అంటూ చిన్న గొంతుకతో సిద్ధార్థ్ నిజం చెప్తూ ఉంటే, వింటున్న ఐరా పాప నీలాల కళ్ళు ఆశ్చర్యంతో పాటు భయాన్ని కూడా నింపుకున్నాయి. తన మొహంలో చేరిన విచార రేఖలకు నెమ్మదిగా దగ్గరికి తీసుకొని, మీ మమ్మీ నీ మీద ప్రాణం పెట్టుకుంది. నీ ప్రేమని, నువ్వు ఫేస్ చేసిన సిచ్యువేషన్ని అర్థం చేసుకోలేదా అంటూ నిదానంగా అడుగుతూ ఉంటే, అమ్మ కదా ప్రొఫెసర్, అందుకే భయం. నాన్నకు చెప్పినంత ధైర్యంగా అమ్మకు చెప్పలేను అంది అస్పష్టంగా కదులుతున్న భయాలతో. నీకు చెప్పడం భయం అయితే డాడీ సపోర్ట్ తీసుకుని చెప్పు, లేదంటే నీకన్నా ముందు రుద్ర చెప్పేస్తాడు అనేసరికి అప్పటి వరకు వాలిపోయి ఉన్న ఐరా కళ్ళు చురుగ్గా సూటిగా సిద్ధార్థ్ని కార్నర్ చేస్తూ ఉంటే, డాడీకి చెప్పినవాడు మమ్మీకి చెప్పలేక నీకోసం వదిలిన అవకాశం మిస్ చేసుకోకు అంటూ మరోసారి గుర్తు చేసి, ల్యాబ్ వర్క్ లో ఎవరు హెల్ప్ చేస్తారు అంటూ అడిగారు సిద్ధార్థ్. పర్సనల్ అండ్ సీక్రెట్ వర్క్ అంతా చేతన్ చూసుకుంటాడు, మిగిలిన వాటికి సేన ఉందిగా అంటూ చేతిలోని కవర్ని చూస్తూ ఉంటే, ఇది చాలా సీక్రెట్ అంటూ స్ట్రెస్ చేసి చెప్పారు సిద్ధార్థ్. ప్రొఫెసర్ పోస్ట్ నుంచి మామగారికి షిఫ్ట్ అయిపోయారు అంటూ ఐరా నవ్వుతూ ఉంటే, సరిగ్గా అప్పుడే వేలాడేసిన మొహంతో రూమ్ లోకి వచ్చిన చేతన్ సోఫాలో కూలబడితే, ఎనర్జీ లెవెల్స్ ఎవరి కనిపించావు అంటూనే దగ్గరికి వచ్చి హెయిర్ స్ట్రిప్ ఉన్న కవర్ చేతన్కి ఇచ్చిన ఐరా పక్కనే కూర్చుంటే, రుద్ర సంథింగ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఫస్ట్ గుమ్మం తాటకూడదన్న విషయం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో సెన్సేషన్ చేశాడు. ప్రాబ్లం ఏదైనా మా వరకు రానివ్వడం తెలుసు, బట్ ప్రాబ్లంని వెతుక్కుంటూ వెళ్తున్నాడనిపిస్తుంది అంటూ అనుమానంతో పాటు తనకి నచ్చడం లేదన్న అసహనం కూడా చేతన్ వ్యక్తం చేస్తూ ఉంటే, ఆల్రెడీ మొదలు పెట్టాడుగా, ఇప్పుడు కొత్తగా ఏం చేశాడు? మనం ఇల్లు దాటకూడదని ఏదైనా చేశాడా అంటూ ఐరా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే, ఇద్దరి కాన్వర్సేషన్ లో సైలెంట్ గా కూర్చున్నారు సిద్ధార్థ్. ప్రెజెంట్ సిచ్యువేషన్ కి అలాగే అనిపిస్తుంది. సారా లైవ్ ఇంటర్వ్యూ పూర్తవగానే మన ప్రాబ్లం స్టార్ట్ అయింది, బట్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఆ ఇంటర్వ్యూలోనే ఉంది. సో ఎటువంటి ప్రాబ్లం వస్తుందని ముందుగానే రుద్రకి తెలుసు. దాని వెనక లాజిక్స్, రుద్ర చేస్తున్న మ్యాజిక్స్, వీటన్నిటిని లాక్ చేస్తున్న రీజన్స్ నాకు అస్సలు అర్థం కావటం లేదు. మన కంటికి కనిపించకుండా రుద్రలోని బీస్ట్ ప్రాబ్లం కాకుండా ఇంకేదో ఉంది. మన చేతిలో లేని సొల్యూషన్ని రుద్ర వెతుకుతున్నాడు అనిపిస్తోంది అంటూ స్ట్రాంగ్ గా చేతన్ కన్ఫర్మ్ చేస్తూ ఉంటే, అది ఐరా ఆలోచనకి అందకపోవడంతో లేచి వెళ్లి టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ స్క్రోల్ చేస్తోంది. తన ఆలోచన అర్థమయ్యి,
ప్రొఫెసర్, దీన్నేం చేయాలి అంటూ చేతన్ సిద్ధార్థ్ని అడిగితే డిఎన్ఏ రిపోర్ట్ కోసం అని క్లారిటీ ఇవ్వడమే చేతన్ వెళ్ళిపోతే ఐరాతో కలిసి న్యూస్ చూస్తున్నారు సిద్ధార్థ్. హవేలీలో సిచ్యువేషన్, హార్ట్ అటాక్, మయూరి గారు పడిపోవడం అన్నిటినీ డ్రగ్ మాఫియాకి అటాచ్ చేసిన న్యూస్ చూస్తే అర్థమవుతోంది రుద్ర ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని. ఎందుకే ఎందుకే నాకు ఆ బీస్ట్ మీద కోపం వచ్చేది. అసలు దీనిలో ఒక్కటైనా నిజం ఉందా? సారా విషయం వదిలేయండి, అది మన కన్వీనియన్స్ కోసం చేస్తున్నా, మిగతావన్నీ అబద్ధాలే. ఏ పర్పస్ తో యూజ్ చేస్తున్నాడు? మిస్టర్ మేధావి బ్రెయిన్ ఇలా తలతిక్క పనులన్నీ చేస్తూ ఉంటే కోపం రాకుండా ఎలా ఉంటుంది అంటూ సిద్ధార్థ్ మీద ఫైర్ అయ్యి అక్కడ ఉండలేక ఐరా బయటికి వెళ్ళిపోతే 2-3 న్యూస్ ఛానల్స్ మార్చుకుని మళ్ళీ మళ్ళీ సారా ఇంటర్వ్యూ చూసి ఒక అంచనాకి వచ్చిన సిద్ధార్థ్ టీవీ ఆఫ్ చేసి బయటకొచ్చారు. అప్పుడే విశ్వక్ రూమ్ నుంచి అటుగా వస్తున్న రుద్రని చూడడమే వాత్సల్యం నిండిన గర్వంతో కొడుకుని ఆపాదమస్తకం కళ్ళతోనే తడిమేస్తూ ఉంటే రక్తబంధం అని తెలియని ఆ వాత్సల్యంలోని ఎమోషన్ కి రుద్ర అడుగు మళ్ళీ ఆగింది. దగ్గరికి వచ్చిన సిద్ధార్థ తనకన్నా 2 అంగుళాల హైట్ లో ఉన్న రుద్ర షోల్డర్ మీద చేతిని ఉంచబోతే రుద్ర స్టెప్ వెనక్కి తీసుకోవడంతో కనీ కనిపించకుండా సిద్ధార్థ్ పెదవులు క్షణం అలా సాగి ఇలా మళ్ళీ నార్మల్ అయ్యాయి. క్షణంలో 10వ వంతు అనుకుంటా ఆ చిన్న ఎమోషన్ కూడా స్కాన్ చేసిన రుద్ర, మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటూ సూటిగా ప్రశ్నిస్తే దానికి బదులుగా బిగుసుకున్న సిద్ధార్థ్ పెదవులు సగం నవ్వుతూ సాగితే విరక్తికి ఆవేదనకి వాత్సల్యానికి మమకారానికి మధ్యన కట్టిపడేస్తున్న సిద్ధార్థ్ భావోద్వేగం రుద్రనే కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. మీరు కూడా అమ్మల్లా ఎమోషనల్ ట్రయల్స్ ఏమైనా ప్లాన్ చేస్తే అవి పర్సనల్ గా పెట్టుకుందాము అంటూ సూటిగా చెప్పిన రుద్ర స్టెప్స్ వైపుకి వెళ్ళిపోతే వెళ్తున్న కొడుకుని కళ్ళ నిండా చూస్తూ పైన రైలింగ్ దగ్గర కంటా వచ్చి కిందకి చూస్తున్నారు సిద్ధార్థ్. పూర్తిగా స్టెప్స్ దిగే వరకు తన ప్రమేయం లేకుండానే 2-3 సార్లు వెనక్కి తిరిగిన రుద్రని సిద్ధార్థ్ కళ్ళు కట్టిపడమే కాదు వెనక్కి రమ్మని ఆర్తిగా పిలుస్తున్నట్టే అనిపిస్తూ ఉంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అంటూ కన్ఫర్మ్ చేసుకుంటూనే కిందకి వచ్చిన రుద్రను రివ్వున వచ్చి చుట్టేసింది మైత్రి. లివింగ్ ఏరియా సెకండ్ సైడ్ కాస్త దూరంలోనే ఫ్యామిలీ మొత్తం ఉంటే బీస్ట్ బాబు వల్ల క్రియేట్ అయిన హెడేక్ తో మమ్మీ ఒడిలో రెస్ట్ తీసుకుంటోంది ఐరా. అందరినీ ఓసారి చూసి మైత్రి భుజం నిమురుతూ ఏమైంది అంటూ రుద్ర లాలనగా అడిగాడు శిఖర్ కోసం కళ్ళతోనే సెర్చ్ చేస్తూ. తెలియటం లేదన్నయ్య, అందరి అబ్బాయి ఏదో చేస్తున్నాడు, చాలా కంగారుగా ఉన్నారు. ఇంకా నా దగ్గర అబద్ధం కూడా చెప్పారు. ఆ పెద్ద డాక్టర్ని ఎయిర్పోర్ట్ లో కలిసిన దగ్గర నుంచి అలానే ఉన్నారు. మా వాళ్ళ గురించిన ప్రాబ్లం అయితే నీకు తెలుస్తుంది కదా అంటూ దిగులుగా చెప్తున్న మైత్రి తలెత్తి చూస్తే తన కళ్ళలో కదులుతున్న కంగారు బెదురు క్షణకాలం అబ్జర్వ్ చేసిన రుద్ర, ఫ్యామిలీ ప్రాబ్లం కాదు, వాడి ప్రొఫెషనల్ ప్రాబ్లం. అటువంటివి నాకు కూడా చెప్పడు. అది కేవలం వాడికి మాత్రమే సంబంధించింది కదా, త్వరగానే పూర్తి చేసుకొని వచ్చేస్తాడు అంటూ సముదాయింపుగా వివరించాడు రుద్ర. వృత్తి గురించి మీకు చెప్పరు కానీ వెళ్తున్న విషయం చెప్పారా అంటూ మైత్రి రుద్ర మీద కళ్ళు నిలిపి అడుగుతూ ఉంటే చెప్పలేదు, చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేశాడు. ఈ ఒక్క ప్రశ్న చాలు తన వెనక తనకి తెలియకుండా ఏదో నడుస్తుందని గ్రహించడానికి. వీళ్ళిద్దరి డిస్కషన్ అబ్జర్వ్ చేస్తూ వచ్చిన ఐరా ఏం నడుస్తోంది అని ప్రశ్నిస్తూనే చేతులు ఫోల్డ్ చేస్తే డాక్టర్ బాబు వెళ్ళిన విషయం చెప్తున్నాను అంటూ మైత్రి మామూలుగానే ఆన్సర్ ఇచ్చిన రుద్ర కళ్ళు సీరియస్ గా కార్నర్ చేస్తూ ఉంటే అది నువ్వే చెప్పాలమ్మలు, నా చుట్టూ ఏం జరుగుతోంది అంటూ ముక్కు సూటిగా నిలదీశాడు రుద్ర. అన్న చెల్లి ఇద్దరిని ఆరక్షణం గమనించిన ఐరా సారా ఇంటర్వ్యూ గురించి అడుగుతున్నాను అంటూ స్ట్రైట్ గా పాయింట్ కి వస్తే స్కిప్ చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్ అని నాకు తెలుసమ్మలు. నన్ను అందరికన్నా ఎక్కువగా స్టడీ చేసింది కూడా నువ్వే. ఇప్పుడు నువ్వు స్కిప్ చేసిన ఆన్సర్ మరొకరి నోటి నుంచి వింటే ఏం జరుగుతుందో కూడా నీకు తెలుసు. నీ అనుమానం ఆలోచనలోనే ఉండనివ్వు, దానికి రూపం పోసి నన్ను రాక్షసుడిగా మార్చొద్దు. మొదటి చూపులోనే నన్ను కట్టిపడేసిన నీ దగ్గరే నేను ఎక్కువగా మాట్లాడతాను. నన్ను నేను పూర్తిగా ఫీల్ అయ్యేది కూడా నీ దగ్గర మాత్రమే. దాన్ని నాకు దూరం చేయొద్దు అంటూ శృతి మెత్తని గొంతుతో హెచ్చరించి మైత్రితో సహా రుద్ర బయటకు వెళ్ళిపోతే గొంతు మెత్తగా ఉన్న ఆ మాటలోని బేస్ వార్నింగ్ లోని నిజం
ఐరాకు ముచ్చెమటలు పోసేలా చేసింది. తమ్ముడు విషయం అనుకుని చింత సీరియస్ అయ్యాడు. రేపు నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అని ప్రశ్నించుకోగానే వెన్ను జలధరించి పైకి చూసిన ఐరాకి స్టెప్స్ కి లెఫ్ట్ సైడ్ విశ్వక్ కనిపిస్తే స్టెప్స్ దిగుతూ కనిపించారు సిద్ధార్థ్. వడిలిపోయిన విశ్వక్ మొహంలో సిద్ధార్థ్ మీద అసూయ స్పష్టంగా కనిపిస్తూ ఉంటే సూటిగా సిద్ధార్థ్ కదలికను కళ్లతోనే భస్మం చేసేలా చూస్తున్న విశ్వక్ ఎమోషన్ ఐర పాప వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ద్వేషం మయూరి గారి గురించా అని ప్రశ్నించుకుంటూనే తల పగిలిపోతున్న టెన్షన్తో ఐరా గార్డెన్లోకి పరుగు పెడితే ఆ వెనకే వెళ్లారు సిద్ధార్థ్ కూడా. మయూరిని పెద్దయిన కాళ్ళు కడిగి నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నువ్వు కళ్ళ ముందుకు వచ్చి ఆ ప్రశాంతతను పాడు చేస్తానంటే ఒప్పుకొని సిద్ధార్థ్ అంటూ పిడికిలి బిగించిన విశ్వకావేశం ఏదో ఒకటి చేయాలన్న తుది నిశ్చయంతో సెగలు కక్కుతోంది. న్యూస్ మొత్తం చూసి టీవీ ఆఫ్ చేసిన మయూరి కొన్ని నిమిషాల పాటు ఏ ఆలోచన లేకుండా ఉండిపోయారు. కరెక్ట్ గా పాయింట్ చేయలేకపోతున్నా కానీ రుద్ర ప్రతి కోణం అర్థమైనట్టే అనిపిస్తూ ఉంటే ఎవరిని టార్గెట్ చేశావు అని ప్రశ్నించుకుంటూనే లేచి బాత్కి వెళ్ళిపోయారు మయూరి. ఇది అని చెప్పలేని దిగులుతో నిండిపోయిన మైత్రిలో ఎన్ని రోజుల నుంచి ఎప్పుడూ కనపడిన డల్నెస్ కనిపిస్తూ ఉంటే అది రుద్రకి నచ్చటం లేదు. ఎట్ ద సేమ్ టైం కారణం తెలియక కోపం వస్తూ ఉంటే మైత్రి ఒక్కొక్కటిగా తనకున్న అనుమానాలు అడుగుతూ ఉంటే ఓపిగ్గా ఆన్సర్ చేస్తున్నాడు రుద్ర. రేపు నువ్వు కూడా వస్తావా అన్నయ్య అంటూ అడిగిన మైత్రి కళ్ళలో కారణం తెలియని బెదురు కదలాడుతూ ఉంటే నువ్విక్కడున్న విషయం ఇంట్లో తెలీదు. దాని గురించి కంగారు పడకు. నిన్న శిఖర్ స్వయంగా రేపు మార్నింగ్ ఇంట్లో దించి ఇంట్లో అందరితో మాట్లాడతాడు. నేను వెంటే ఉంటే వాడు నోరు తెరవడు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం బాలు ఇదివరకట్లా ఆలోచించటం లేదు అంటూ లాలనగా చెప్పి నమ్మకం ఉందా అంటూ ఆప్యాయంగా ప్రశ్నిస్తూ ఉంటే వదినకు సాయం చేయాలనుకున్నప్పుడు నా గురించి నేను ఆలోచించలేదు. ఏదో అల్లరిగా అలా వచ్చేసాను. కానీ మీరందరూ నా కోసం వచ్చినప్పుడు చెప్పలేనంత ఆనందం కలిగింది. ఏ సంబంధం లేకుండానే ఈ రంగుల ప్రపంచాన్ని నా కళ్ళతో చూసే స్వేచ్ఛ ఇచ్చావు. ఆ స్వేచ్ఛకి ప్రతిరూపం నువ్వే అన్నయ్య అంటూ మైత్రి కన్నీళ్లతో ఎమోషన్ అవుతూ ఉంటే ఆ స్వేచ్ఛ ఎప్పటికీ నీతోనే ఉంటుంది అంటూ మైత్రి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి నిలబెట్టుకోమని పెద్దవాళ్ళకి ఒక్క అవకాశం ఇవ్వడం మన బాధ్యత. ఆ బాధ్యత వాళ్ళు తీసుకోకపోతే తీసుకునేలా చేయడం ఈ అన్నయ్య బాధ్యత అంటూ భరోసా ఇచ్చాడు రుద్ర. రుద్ర ఇచ్చిన వార్నింగ్, విశ్వక్లోని అసూయ కోణం, శిఖర్ చెప్పకుండా వెళ్ళడం, మయూరి రిపోర్ట్స్, సిద్ధార్థ్ మయూరి మధ్య దూరం, అన్ని ప్రాబ్లమ్స్ తన బుర్రలోని మిక్సీ వేస్తున్నాయిరా గార్డెన్లో పచ్చిక మీద చూపిస్తూ ఉంటే తనని చూస్తూ వచ్చి ఆ పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు సిద్ధార్థ్. నీకేమీ అనిపించడం లేదా అంటూ గడ్డి పీకుతున్న తిక్కతోనే తిక్కగా అడుగుతున్న ఐరాని చూస్తూ చాలా అనిపిస్తున్నాయి. అయితే ఇంత టెన్స్ తీసుకోవడం, ఇలా గడ్డి పీకడం నీ ఏజ్కి బాగుంటుంది. నా ఏజ్కి కాంప్లికేషన్స్ వస్తాయి అంటూ కూల్గా ఆన్సర్ ఇచ్చి మయూరికి ల్యాండ్స్కేపింగ్, ప్లాంట్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం అంటూ హెచ్చరిస్తూ ఉంటే గుప్పిట నిండా ఉన్న పచ్చికను పక్కకు విసిరేసి కోపంగా సిద్ధార్థ్ మీద కళ్ళు నిలిపింది ఐరా. పక్కన వాడి ఆలోచనలకు ప్రయారిటీ ఇస్తే నీ ఆలోచన మందగిస్తుంది. ఎమోషనల్గా వీక్ అయితే ప్రొఫెషనల్గా ఫీల్ అవుతావు. ఇది నీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అంటూ మరోసారి తన పాఠాలు సిద్ధార్థ్ గుర్తు చేస్తూ ఉంటే విశ్వక్ మిమ్మల్ని శత్రువులా చూస్తున్నారు అంటూ కంప్లైంట్ చేసినట్టే చక్కగా చెప్పి లేచి వచ్చి సిద్ధార్థ్ పక్కన కూర్చుంటే అది కామన్. ఎన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధానికి ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉండాలి. చేతన్కి కూడా ఫస్ట్ రుద్ర నచ్చలేదు అంటూ మరోసారి సిద్ధార్థ్ గుర్తు చేస్తూ ఉంటే అది వేరు ఇది వేరు. అక్కడ చేతన్ నా సేఫ్టీ చూశాడు అని చెప్పబోయింది ఆగి అత్యంత ప్రశాంతంగా ఉన్న సిద్ధార్థ్ కళ్ళలోని భావాలను చదివే ప్రయత్నం చేసింది ఐరా. మరి సిద్ధార్థ్ మనసులో ఉన్నది తన కళ్ళలో తొనికిసలాడుతున్న ఆ భావం ఏమిటి? మయూరి తన సొంతమని సిద్ధార్థ్ నమ్ముతున్నారా? రుద్ర విషయంలో నడుస్తున్న కథ ఐరా రుద్రకు తెలియజేస్తుందా? తన జన్మ రహస్యం తెలుసుకున్న రుద్ర రియాక్షన్ ఎలా ఉండబోతుంది? సిద్ధార్థ్ విషయంలో విశ్వక్ ఎటువంటి స్టెప్ తీసుకుంటాడు? మయూరిని అంత తేలిగ్గా వదులుకుంటాడా? పరువు ప్రతిష్టల పంజరంలోనే చావు బతుకులను నిర్ణయించుకున్న మయూరి ఆ పంజరాన్ని దాటి స్వేచ్ఛగా ఎగిరి తాను కోరుకున్న ప్రేమగూటికి చేరుకోగలదా?
ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.